భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 4/5/2025 ఆదివారం నుండి 10/5/2025 శనివారం వరకు ద్వాదశ రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వారం అన్ని రంగాల వారికి లాభదాయకంగా ఉంది. చేయి వృత్తి వ్యాపారాల్లో కూడా రాణింపు ఉంటుంది. కుటుంబ జీవనం, శుభకార్యలాభం, ప్రయాణ సౌఖ్యం ఉంది. ఈ వారంలో సెక్యులేషన్ పరంగా బాగుంటుంది. యశోవృద్ధి ఉంది. సంతాన సౌఖ్యం ఉంటుంది. ఆరోగ్యం కుదిరిపడే అవకాశం, శత్రువులపై జయం ఉంటుంది. నూతనమైన పరిచయాలు కూడా ఉండే అవకాశాలు. అన్ని రంగాల వారికి వ్యాపారాలు ఉన్నాయి. అధికారుల సందర్శన ఉంది. ఎంతటి కార్యాన్నైనా సరే సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తులు కూడా వృద్ధి పొందే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ, నవగ్రహ స్తోత్ర పారాయణ మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అకారణ అనారోగ్య సమస్యలు, అకారణ విరోధాలకు కూడా అవకాశం, మనస్థిమితం లేకపోవడం, ఆదాయం బాగుండే అవకాశం అయితే ఉంది. కానీ ధనం దుర్వినియోగంగా ఖర్చు అయిపోయే అవకాశాలు ఉన్నాయి. శత్రువులపై ఆధిక్యం ఉంటుంది. వాహన సౌఖ్యం ఉంటుంది. శుభకార్యాలు కలిసి వస్తాయి. వారాంతంలో నూతన పరిచయాలు ఉంటాయి. దూర ప్రయాణాలకి అవకాశం, కొన్ని శుభసూచికలు ఉన్నాయి. కొన్ని శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం ఇష్టదేవత ఆరాధన, గృహదేవత ఆరాధన, ఏదైనా దేవాలయ దర్శనం చేయండి. అన్ని విధాలుగా మీకు అనుకూలం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఏ స్థానంలో గురు సంచారం, అలాగే జన్మంలో గ్రహ సంచారాల వల్ల కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశాలు. కానీ ఆదాయం ఎంత వచ్చినప్పటికీ కూడా మంచినీళ్ళ వల్లే ధనం ఏదో ఒక రూపంలో వెళ్ళిపోవడం, సమస్యలు కూడా అలా ఉండే అవకాశాలు. వ్యాపార విషయంలో అయితే చాలా అనుకూలంగానే ఉంది. కుటుంబంలో ఖర్చులు పెరిగి దుబారా ఖర్చులు అయ్యే అవకాశాలు. ఆరోగ్యం కుదిరిపడి నూతనమైన పరిచయాలు ఉన్నాయి. అన్ని రంగాల వారికి వారాంతంలో, వారం మధ్యలో కానీ ఇబ్బందులు ఉన్నప్పటికీ తొలగిపోయే అవకాశం వారాంతంలో ఉంది. సంతానం ద్వారా సౌఖ్యం ఉంటుంది. ఏదో ఒక ధనం ఖర్చు అయిపోయినా ఏదో ఒక మూలని ధనం రావడం, గతంలో ఏమైనా రుణాల కోసం రుణాలు చేసే అవకాశం, లేదా రుణం మంజూరు అయ్యే అవకాశం, ఇలా ఎవరైనా సహాయం చేయవలసిన ఎవరైనా అనుకోని ధనం మీ చేతికి అందే అవకాశం కూడా వారాంతంలో ఉంది. మహాలక్ష్మి అమ్మవారు స్మరణ, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణ, లేదా సహస్రనామం, విష్ణు సహస్రనామం, లక్ష్మీనారాయణ ఆలయ దర్శనం ఇవి చేయండి. వెంకటేశ్వర ఆలయ దర్శనం కానీ చేయండి. అన్ని విధాలుగా మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలంగానే ఉంది. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఈ వారం కుటుంబ సౌఖ్యం, ఆర్థికంగా బాగుంటుంది. నూతనమైన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యాలు ఉన్నాయి. కొన్ని సమస్యలు మబ్బి విడిపోయినట్లుగా ఈ వారం సమస్యలన్నీ తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. సోదరులతో విరోధం, బంధువులతో చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికీ అన్నీ మీ ధైర్యంతో, యుక్తి లౌక్యంతో, ప్రయుక్తులతోటి మీరు కొన్ని కార్యాలు ముందుకు వెళ్ళేలా మీరు చేస్తారు. అవన్నీ పట్టించుకోకుండా, బంధువుల విషయాలు కానీ శత్రువుల విషయాలు పట్టించుకోకుండా, శత్రువులు మిత్రులుగా చూడటం, అందరినీ సమభావంగా చూసుకుని మీ లౌక్యంతో మీరు వెళ్ళడం వల్ల ఈ వారం దైవబలంతో ముందుకు వెళ్తారు. దానివల్ల అనుకూలంగా ఉంది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసార్చన చేయించండి, తులసిని సమర్పించండి, గోసేవ చేసుకోండి. ఇంకా చాలా అనుకూలంగా ఉండే మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ దర్శనం, సుబ్రహ్మణ్యేశ్వర సార్ పంచామృతాభిషేకం కూడా చేయండి. ఇంకా సత్ఫలితాలు ఎన్నో మీరు పొందే అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వారం అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాల్లో అయితే రాణింపు ఉంటుంది. కానీ సమస్యలు కూడా అలాగే ఉండే అవకాశాలు ఉన్నాయి. వాటి నుంచి బయటపడతారు. ఆర్థికంగా బాగుంటుంది. ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ధైర్య సాహసం లక్ష్మి అన్నట్లుగా ధైర్య సాహసాలతో, పట్టుదలతో, క్రమశిక్షణతోటి బద్ధకాన్ని విడిచిపెట్టగలిగినట్టయితే అన్ని పనులు పూర్తవుతాయి. గృహంలో మీకు శుభకార్యం కలిసి వస్తాయి. సంతాన సౌఖ్యం ఉంటుంది. స్త్రీ మూలంగా ధనలాభాలు కూడా వారాంతంలో ఉండే అవకాశాలు. వారాంతంలో శత్రుజయం, సంఘంలో ఉన్నత స్థితి కూడా ఉండే అవకాశాలు. వాహన సౌఖ్యం, ప్రయాణ లాభాలు కూడా ఈ వారం ఉండే అవకాశాలు. దత్తాత్రేయ గురుచరిత్ర పారాయణ, దత్తాత్రేయ ఆరాధన, లక్ష్మీ నారసింహ కరావలంబ స్తోత్ర పారాయణ, ఆలయ దర్శనం చేయండి. అన్ని విధాలుగా మీకు అనుకూలం.
తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అన్ని రంగాల వారికి ఈ వారం సానుకూలంగా ఉంది. ఆరోగ్యం కుదిరిపడే అవకాశాలు, పనులు వేగవంతంగా పూర్తవుతాయి. అనుకున్నవన్నీ ఎంత కష్టమైనా సరే పనులన్నీ సాధించుకుంటారు. వివాహ విషయాల్లో ఆటంకాలు కొన్ని ఉన్నాయి, అవి తొలగించి ముందుకు వెళ్ళాలి. వాహన సౌఖ్యం, వారాంతంలో శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం, సంతానం ద్వారా లాభ, స్త్రీ సౌఖ్యం, ఉద్యోగంలో ప్రమోషన్ కానీ జీతం పెరగడం కానీ ఉండే అవకాశాలు, వ్యాపారంలో లాభాలు ఉన్నాయి, సంఘంలో ఉన్నతి, నూతనమైన పరిచయాలు, బంధుమిత్రులతో సహాయ సహకారాలు, విందు వినోద శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఇంకా అనుకూలంగా ఉండడం కోసం మీరు శివాలయంలో స్వామివారి రుద్రాభిషేకం చేసి పరమశివుడిని, అమ్మవారి దుర్గాదేవిని దర్శించడం వల్ల అన్ని విధాలుగా మీకు అనుకూలం. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారంలో చేయి వృత్తి వ్యాపారాల్లో అనుకోని ఆటంకాలు, అధిక శ్రమ కూడా ఉండే అవకాశాలు ఉద్యోగంలో కూడా ఉంటాయి. అశాంతి ఉంటుంది వ్యాపారస్తులకు కూడా. బంధుమిత్రులతో ఇంటికి వచ్చినా కానీ సొంత ఇంట్లో కలహాలు, సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి. ఏ మాట మీరు మాట్లాడినా వ్యతిరేకంగా అపార్థాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి బంధువులది కూడా. దాంతోపాటుగా అనారోగ్యం, ఆరోగ్యభంగం ఉంది. వాహన ప్రమాదాలు, వాహనాలు రిపేర్లు అయ్యే అవకాశాలు, భార్యాభర్తలు కూడా సరైన అవగాహన లోపం ఉండే అవకాశాలు ఉన్నాయి ఇద్దరికి. సంఘంలో కూడా అపనిందలు, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడం, మీరు మాట్లాడేది రైట్ కాదు రాంగు అంటే మీరు నిజం మాట్లాడినా అది నెగిటివ్గా వాళ్ళు ఊహించుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం హనుమాన్ చాలీసా పారాయణ చక్కగా చేయండి. ఆంజనేయ స్వామి దేవాలయం చుట్టూ శనివారం కానీ మంగళవారం రెండు రోజులు కూడా 19 ప్రదక్షిణాలు చేయడం, స్వామికి సింధూరం మంగళవారం సమర్పించండి. శనివారం తమలపాకులు, టెంకాయ, అరటిపండ్లు లేదా వడలు సమర్పించండి స్వామివారికి. ఓం ఆంజనేయాయ నమః 108 సార్లు హనుమత్ జపం కూడా చేయండి. దాంతోపాటు రామజపం కూడా చేయండి. మీకున్న ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపార వ్యవహారాల్లో చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కోపం అధికంగా ఉంటుంది. ఒక్కోసారి కోపంలో ఈ వారంలో ఎవరితో ఏం మాట్లాడతారో తెలియకుండానే కూడా కోపంలో అదుపు తప్పి మాట్లాడే దానిలో చీటిమాటి చికాకులు, అవమానమైన సంఘటనలు, మానసిక అశాంతికి గురి అయ్యే అవకాశాలు వృశ్చిక రాశి వారు. ప్రతి చిన్న విషయానికి కూడా ఆందోళన చెందే అవకాశాలు ఈ వారంలో వృశ్చిక రాశి వారు ఉండే అవకాశాలు ఉన్నాయి. గృహలాభాలు ఉన్నాయి. స్త్రీ మూలకంగా ధన వ్యయం ఉంది. సంతానం ద్వారా లేదా భార్య లేదా భర్త వల్ల కూడా స్వల్ప విభేదాలు ఉన్నాయి, విరోధాలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి. అధికంగా ఖర్చు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆదాయానికి మించిన ఖర్చు ఉండే అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారు మరింత అనుకూలంగా ఉండాలని మంగళవారం ఆంజనేయ స్వామి వారి పంచామృతాలతో అభిషేకం చేయించండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కూడా పంచామృతాభిషేకం, హనుమత్ సింధూరాన్ని ధరించడం, హనుమాన్ చాలీసా లేదా సుందరాకాండ పారాయణ కూడా చేయడం వల్ల మంగళవారం రోజుని మీకున్న అనారోగ్య సమస్యలు, శత్రుభయాలు, చికాకులు అవన్నీ కూడా తొలగే అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. ధనుర్రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా సానుకూలంగా ఉంది. ఆదాయానికి ఏం లోటు లేదు, బాగుంటుంది ఈ వారం. సమస్యలు కూడా తొలగిపోతాయి. సంఘంలో గౌరవం ఉంటుంది. వాహన సౌఖ్యం ఉంటుంది. సెక్యులేషన్, షేర్ మార్కెట్లో కూడా లాభంగానే ఉంటుంది. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. నూతనమైన విలువైన వస్తు, వస్త్ర, వాహన లాభాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. యశోభూషణ ప్రాప్తి, కొన్ని వ్యవహార లాభం, జయం కూడా కలిగే అవకాశం. శనివార నియమాలు చేయండి. వెంకటేశ్వర ఆరాధన, నలనువులతో దీపారాధన చేయండి వెంకటేశ్వర స్వామి వారి ముందు. దానివల్ల వెంకటేశ్వర స్తోత్ర పారాయణ చేయండి. గోవిందనామాలు కూడా స్మరించండి. ఆలయ దర్శనం చేయండి. అన్ని విధాలుగా మీకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలం. చేయి వృత్తి వ్యాపారాల్లో సానుకూలంగా ఉన్న లాభాలు సవిచూస్తారు. రావలసిన బాకీలు వసూలవుతాయి. వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. నూతనమైన వాహనాలు కొంటారు లేదా పాత వాహనాలు రిపేర్ చేయడం, పాత వాహనాలు కొత్త వాహనాలు కొనే అవకాశాలు, గృహంలో మార్పులు, గృహంలో రిపేర్లు కూడా చేసే అవకాశాలు, నూతనమైన వస్తు ప్రాప్తి, వ్యవహార జయం, ధనలాభం, ఉద్యోగంలో మార్పులు, ప్రమోషన్లు, కుటుంబానందం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. పెద్దగా ఇబ్బంది లేదు. విష్ణు సహస్రనామం, గృహదేవత ఆరాధన చేసుకోండి. ఇష్టదేవత స్మరణ చేయండి, సరిపోతుంది. దానివల్ల అనుకూలంగానే ఉంటుంది.
తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం యోగదాయకంగానే అందరికీ కూడా ఉద్యోగస్తులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది. ఈ వారంలో శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో అనేక సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ వారంలో మీకు ఆ ప్రయత్నం చేయండి. ఏ పనైనా సరే ఈ వారంలో శ్రద్ధగా భక్తిగా మీరు శ్రద్ధతో కూడుకుని ఏ పనైనా చేయగలిగితే ఈ వారంలో పనులు పూర్తవుతాయి. పెండింగ్ వ్యవహారాలు సైతం కూడా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో వివాహాది శుభకార్య కలిసి మిత్రులు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు దండిగా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కార్యజయం ఉంది, శత్రుజయం ఉంది, కుటుంబ సౌఖ్యం ఉంది. కోర్టు వ్యవహార విషయాల్లో కూడా మీకు సానుకూలంగానే ఉంది. ఇంకా మరింత అనుకూలంగా లక్ష్మీ గణపతి ఆరాధన, గణపతిని బుధవారం అర్చించడం, శనివారం విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు ఆలయ దర్శనం చేయండి. అన్ని విధాలుగా మీకు అనుకూలం. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అన్ని రంగాల వారికి కూడా చాలా అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. ఉద్యోగ రంగం కానీ, వ్యాపార రంగం కానీ, వృత్తిలో కానీ, వ్యవసాయ మూలకంగా కానీ బాగుంది. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. ఈ వారం అనారోగ్య సమస్యలు ఏముండవు. ఈ వారం సాహస కార్యాలు, సాహస నిర్ణయాలు చేస్తారు. దాని లాభాలు ఉంటాయి. శత్రువులు సైతం భయపడతారు. వాహన సౌఖ్యం, గృహంలో శుభకార్యాల వల్ల ధన వ్యయం, కుటుంబ ఆనందం, సంతాన సౌఖ్యం, సంతానం మూలకంగా లాభం ఉంది. పెద్దల పరిచయాలు, దూర ప్రాంత ప్రయాణాలు కూడా ఈ వారం కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం శనివారం రోజుని గోసేవ, గోవుని కడగడం, బొట్లు పెట్టడం, గోవుకి గ్రాసం ఇవ్వడం, గుప్పెడు నల్లనువులు ఒక చిన్న బెల్లం మొక్క ఆవుకి శనివారం పెట్టండి. అలాగే వెంకటేశ్వర స్వామి నీలం రంగు పుష్పాలతోటి, తులసితోటి విష్ణు సహస్రనామ అర్చన శనివారం చేయించండి. దానివల్ల ఇంకా సానుకూల పరిస్థితులు ఎన్నో మీనరాశి వారు పొందే అవకాశం పొంది 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఈ కాలమానంలో ఈ వారంలో వైశాఖ మాసం కాబట్టి ఈ వారంలో ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా వైశాఖ మాసంలో 8వ తేదీ వైశాఖ శుద్ధ ఏకాదశి, విశేషమైన ఏకాదశుల్లో కార్తీక ఏకాదశి, మాఘ ఏకాదశి, మార్గశిర ఏకాదశి ఇలా ఎలా ఉన్నాయి. చైత్ర అలాగే వైశాఖ ఏకాదశి కూడా చాలా విష్ణు ప్రీతికరమైనటువంటిది కాబట్టి సత్యనారాయణ స్వామివారి కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవాలు, అలాగే నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు, వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. విశేషంగా సత్యనారాయణ స్వామి వారు వెలిసినటువంటి ఆయన కళ్యాణోత్సవాలు అన్నమాట. కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతం ఈ వారంలో ఈ 10వ తేదీ, 4వ తేదీ, 10వ తేదీ సమయంలో 8వ తేదీ ఏకాదశి కూడా కళ్యాణం సత్యనారాయణ స్వామి వారి యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అన్నవరంలో చేయించుకోండి. లేకపోతే మీ గృహంలో అయినా సరే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే కనుక మీకున్న ఆర్థిక సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ, గ్రహదోషాలు కానీ ఇవన్నీ తొలగి పితృశాపాలు, గురుశాపాలు, దైవ నింద, దూషణ ఇలాంటి దైవానికి సంబంధించిన పొరపాట్లు అవన్నీ తొలగి సత్యనారాయణ స్వామి మీ కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగించడం కోసం కలవు సత్యనారాయణ వ్రతం, కలియుగంలో అన్ని వ్రతాల కన్నా విశేషమైన వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం అని చెప్పారు. కలియుగే విశేషే పూజా ఫలప్రదం, విశేషమైన పూజ ఏదన్నా ఉందని కలియుగంలో సత్యనారాయణ స్వామి పూజ, అది వ్రతమే. అది ఆచరించి తరించండి. ఈ వారం రెమెడీగా ఈ 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు కూడా భక్తివన్లో మీ అందరికీ కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి ఆ హరిహర త్రిమూర్తాత్మక హిరణ్య గర్భుడైనటువంటి అనంతలక్ష్మి రమా సత్యనారాయణ స్వామి అనుగ్రహాన్ని మీరు అందరూ పొందాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.